మరి పరమగీతము 6వ అధ్యాయము 8వ వచనంలో 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. ఏనంట 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు. ఇక్కడ 3 రకాల మరి ఒక ప్రత్యేకమైన స్త్రీలు కనబడతా ఉన్నారు. గమనించే మాట ఏంటంటే, అసలు ఈ భూలోకములో చాలామంది అనుకుంటారు కదా, పురుషుడు గొప్పోడు, మొదటివాడు, దేవుని చేత చేయబడ్డవాడు, ఆయన చేతి కృత్యం, ఆయనలో నుంచే హవ్వ తీయబడింది కాబట్టి పురుషుడే గొప్పవాడు అని అనుకుంటారు. అలాగే పురుషుడు దేవుని పోలిక, మరి స్త్రీ కాదా? ఇంకా చెప్పాలంటే అసలు పురుషుడికి లేనటువంటి బిరుదులు, ఒక పురుషునికి లేనటువంటి గొప్పలు దేవుడు ఎవరికి చెప్పారంటే స్త్రీకే చెప్పారు. అర్థమైందండి? అంటే ఎవరు తక్కువని కాదు, ఎక్కువని కాదు, మనం గమనించాలి. ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఒకరు లేకుండా మరొకరు లేరు. పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. దీన్ని అర్థం చేసుకుంటే ఆ కుటుంబాల్లో చాలా సమాధానం ఉంటుంది. చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు పురుష అహంకారాన్ని. అర్థమవుతుందా? ఇది అర్థమైతే అసలు పురుష అహంకారం అనేది ఉండదు. నిజం. ఎందుకంటే దేవుని దగ్గర పురుషుడు స్త్రీ అని లేదు, పరలోకంలో పురుషుడు స్త్రీ అని లేదు. అందరూ కూడా ఆత్మరూపులే, ఆత్మస్వరూపులే. గమనించండి, అర్థమైందా? ఇక్కడే కానీ అక్కడ లేదు. అయితే దైవజనుడు అన్నారు, ఇక్కడ నుంచి అలవాటు చేసుకోవాలంట. ఏమని? ఒకరిని ఒకరు గౌరవపరుచుకోవటం, ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు అనే భావన అనేది ఎక్కడి నుంచి కలగాలంటే ఇక్కడ ఈ భూలోకంలో ఉన్న దగ్గర నుంచి కలగాలి. లేకపోతే మేము పురుషులం కదా అనే అహంకారం కూడా నిన్ను పట్టి నరకంలో వేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. సమానత్వం అయితే ఎవరు చేసే పని వారిదే. పాష గారు సమానం సమానం అన్నారు కదా అని చెప్పి నేను సగం అంట్లు నువ్వు సగం అంట్లు, నేను సగం బట్టలు నువ్వు సగం బట్టలు, నేను సగం పని నువ్వు సగం, అట్లా కాదు. ఎవరి పని ఎవరి బాధ్యత వారిదే. అయితే చులకన భావం అనేది మాత్రం తగదు. ఏంటి ఏంది ఏంటది? ఇది ఉంది చూసారా? అర్థమవుతుందండి? ఇది ప్రదర్శించకూడదు. ఒకవేళ తప్పు చేశారనుకోండి, తప్పు చేస్తే బుద్ధి చెప్పటం, మాటపూర్వకంగా బుద్ధి చెప్పటం అది మంచిదే. తప్పు చేసినప్పుడు, పొరపాటులోకి వెళ్ళినప్పుడు అలా కాదు ఇలా చేయాలి అని మనం వారికి మాటపూర్వకంగా బుద్ధి చెప్పడం, బుద్ధి నేర్పడం మంచిదే. ఒకవేళ కొంతమంది మాటతో వినరు, అప్పుడేం చేయాలి? వాస్తవానికి కొట్టకూడదు కానీ మరి వాళ్ళు వింటలేదు. వాక్యాలు బలి చెబుతారు చూసారా? పిల్లలు బెత్తం వాడమన్నాడంట దేవుడు. అది మనం చెప్పుకున్నాం కదా, ద్రాక్షాసం తాగున ఆయన అంటే, అవును నేను కూడా ఏం చేస్తున్నాను, ద్రాక్షాసమే తాగుతున్నా, తప్పే ఉంది అందులో అన్నట్టుగా వాక్యాలను ఏం చేస్తారంటే అసలు తమకు అనుగుణంగా మనిషి చేసుకుంటున్నాడు. మీకు ఇంకొక రహస్యం చెప్పనా? అసలు కొట్టి సాధుపరిచేవాడి కంటే కూడా కొట్టకుండా మాట బెదిరితో, కంటి బెదిరితో సాధు చేసేవాడే
గొప్పోడు. ఇంట్లో పిల్లలనైనా ఎవరినైనా కానీ యజమానుడిగా నీకు ఒక బాధ్యత అప్పగించబడింది. దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. నిర్వర్తిస్తూనే వారందరూ కూడా నీ కంట్రోల్లోనే ఉండటం చాలా మంచిది. నీవే నడిపించటం వారిని చాలా మంచిదే. అదే సమయంలో కర్కశంగా కాదు, అర్థమవుతుందా? కఠినంగా కాదు. స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి అందరికీ ఇవ్వబడ్డాయి. అయితే దాన్ని అపహరించే విధంగా కాదు. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే మనస్సు, ఒకటే తీరనట్టుగా భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకమై ముందుకు సాగుతూ ఉంటే పిల్లలు కూడా దాన్ని చక్కగా అనుసరిస్తారు. మీరే వారికి పాఠాలు, మీరే వారికి, మీ పిల్లలకి బోధ నేర్పేవాళ్ళు. అదవుతండి. మీరు ఏదైతే ఇక్కడ ప్రదర్శిస్తారో అదే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా మీ కుటుంబంలో నడుస్తున్నారో దాన్నే మీ పిల్లలు భవిష్యత్తులో చేస్తారు. కనుక స్కూల్లో నేర్పే పాఠాలు అది జీవిత సంబంధమైన, జీవన సంబంధమైన లేదా పోషణకు సంబంధమైన ఉద్యోగాల, వ్యాపారాలు చేయడానికి అవకాశం ఇస్తే, జీవితంలో నడిచే విధానాన్ని మాత్రం, ఆ నడిచే మార్గాన్ని మాత్రం మీరే చిన్ననాటి నుంచి మీ పిల్లలకు నేర్పిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. కనుక పిల్లల ఎదుట ఎలా పడితే అలా మాట్లాడుకోవటం, ఎలా పడితే అలా ఉండటం, ఎలా పడితే అలా ఒకరినొకరు దూషించుకోవటం, నిందించుకోవటం అలా చేయొద్దు. వారికి అదే మీరు నేర్పుతున్నట్టు అన్నమాట. ఆ పాఠాలే వారు నేర్చుకుంటారు. అర్థమైందా? అది అంటారు కదా, మా తండ్రి కంటే 2 ఎక్కువే తిన్నాడు రా వీడు అని. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఇంకా కొంచెం మనల్ని మించిన వారిగా కూడా మారిపోవచ్చు. గమనించండి. కనుక ఇరువురు కూడా సమాధానం కలిగి, ఐక్యత కలిగి ముందుకు సాగాలనేది మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో స్త్రీకి తక్కువ అనేటువంటి చూపు ఉందలే కానీ బైబిల్లో తక్కువ అనేటువంటి చూపు లేదు. దేవుని దగ్గర తక్కువ అనేటువంటి చూపు లేదు. ఒకరికి ఒకరు లేకపోతే ఒకరు లేరు. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు, స్త్రీ లేకపోతే సంతానమే లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మాట చెప్పాలంటే పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు అనాలి. కనుక ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాల్సిందే. అయితే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ 3 రకాల స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు సంఘమును పురుషుడితో పోల్చలా. అధిక సుందరమైన, పురుషులలో అధిక సుందరమైన అన్లా. పాస్టర్ గారు ఎప్పుడు నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటుంది ఏమని, అసలు దేవుడండి మీకే ఎక్కువ ఇచ్చాడు, ఎందుకనో ఆ స్త్రీలను తక్కువ చేశాడు. తక్కువేం చేయలేదు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? మేము కొంచెం మీలోంచి తీయబడిన వాళ్ళమనేగా ఈ చులకన అంటే కాదు, అస్సలు లేదు, అసలు ఉండకూడదు కూడా. ఎందుకని? ఇరువురు సమానం. ఎవరికి? దేవుడికి. అందుకే మన పోలిక చొప్పున నరులను చేద్దాము. నరుణ్ణి చేద్దాము కాదు, మన పోలిక చొప్పున. అంటే ఇరువురు కూడా దేవుని దృష్టిలో ఒకటే. గమనించండి, ఇది అర్థం చేసుకోండి. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ. నేను అంటే పడాలి, నేను చెప్తే వినాలి, మంచిదైతే వినాలి, చెడ్డదైతే చెప్పకూడదు. మళ్ళీ చెప్పిన తర్వాత వినలేదనేది అదొక బాధ. అసలు అది మంచిదో కాదో నువ్వు ముందు విచారించుకొని ఆ విచక్షణ కలిగి చెప్పడం మంచిది. అప్పుడు అది చేయకపోతే పొరపాటు. అది చేయకపోతే పొరపాటు. కనుక మంచి రూట్లో లేదా మంచి మార్గములో నడిపించాల్సిన బాధ్యత
ఈ లోకంలో ఒక కుటుంబ యజమానునిగా నీకుంది కాబట్టి నువ్వే గాడి తెప్పితే, నీవే దారి తప్పితే ఇక నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. చాలామంది కుటుంబాల్లో పిల్లలు చాలా సఫర్ అవుతారు. వారి జీవితంలో కొంచెం అట్లా నిలబడలేరు. నిలబడటానికి తల్లిదండ్రుల సపోర్ట్ పెద్దగా ఉండదు. కొద్దిగా ఎక్కుదామనుకుంటారు, కానీ సపోర్ట్ లేకేమో చాలా చాలా సతమతమైపోతూ ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు. చాలామంది కుటుంబాల్లో ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోరు. అర్థమైందండి? వాళ్ళ యొక్క ఆ హృదయం మీద ఏం రాసేస్తారంటే, ఆహా ఇంతేనేమో, మనం ముందుకెళ్ళాలేమో అన్నట్టుగా వాళ్ళు చాలా సఫర్ అయిపోయి చాలా రకాల వ్యసనాలకి వాళ్ళు గురవుతూ ఉంటారు. చాలా పొరపాట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కుటుంబ యజమాని సరిగా లేడు, అందును బట్టి యజమానురాలు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఆ కుటుంబము మరి ఎలా అయిపోతుంది? విచ్ఛిన్నం అయిపోద్ది, చల్లా చెదురైపోద్ది అనమాట. విచ్ఛిన్నం అంటే చల్లా చెదురు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఎవరి దారి వారిది, ఎవరి తీరు వారిది. ఇక వారికి ఇక విలువ పరువు అనేవేమి ఈ సమాజంలో ఏమి వారికి ఉండవు. కనుక యజమాని కరెక్ట్గా ఉండదు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే అసలు అదే ప్రాముఖ్యమైంది. ఈ కుటుంబ వ్యవస్థలో నీవు దేవునికి అలాగే ఈ లోకానికి కూడా గౌరవప్రదంగా ఉండాలి అని అంటే కుటుంబమే చాలా ప్రధానం. ఎందుకు దీన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? ఎందుకంటే ఇక్కడ కుటుంబం లాంటిదే పరలోకపు కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకపు కుటుంబం కూడా ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ కనపడతా ఉంటాయి. అందుకని కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ బాధ్యతాయుతమైన తండ్రి ఉన్నాడు, అక్కడ బాధ్యతాయుతమైనటువంటి స్త్రీ వధువు సంఘం ఉంది, అక్కడ బాధ్యతాయుతమైనటువంటి పిల్లలు ఉన్నారు, రక్షితులు, అలాగే 30 అంతల వరుసలో ఉన్న వాళ్ళు. అర్థమైందండి? వరుడేమో యేసు ప్రభువు, తండ్రేమో యేసు ప్రభువు, తల్లేమో వధువు సంఘం. అంతే కదా? వరుడు పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె. మరి మిగిలిన వారు ఎవరు? ఇంకా మిగిలిన వారు అంటే 60 అంతలోళ్ళు, 30 అంతలోళ్ళు. వీళ్ళందరూ కూడా పిల్లలు అనుకోండి. ఇదంతా కుటుంబం. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనకు అప్పగింపబడినటువంటి మన కుటుంబాన్ని బాధ్యతాయుతంగా నడిపించాల్సినటువంటి కర్తవ్యం ప్రతి యజమాని మీద ఉంది. దేవుడు ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. ఎవరికి ఇవ్వాల్సిన పని వారికి ఇచ్చాడు. ఎవరి బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. కనుక గమనించండి, ఎవరు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చేద్దాం. కుటుంబానికి కూడా మనం శ్రేయస్కరంగా ఉందాం, దేవునికి కూడా మనం మహిమకరముగా మారదాం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఎందుకు ఇవంతా చెప్పానంటే ఇక్కడ 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు, వీరందరూ కూడా ముగ్గురు స్త్రీలే. రాణులు స్త్రీలే, ఉపపత్నులు స్త్రీలే, అలాగే కన్యకలు కూడా స్త్రీలే. కానీ ముగ్గురు 3 అంతస్తులు కలిగిన వాళ్ళు. అందరికి అర్థమవుతుంది కదా? ఏమంటున్నారా? రాణులు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తే 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు. 3 వర్గాల స్త్రీలు కనబడతా ఉన్నారు. ఒకటి రాణులు, రెండవది ఉపపత్నులు, మూడవది కన్యకలు. ముగ్గురు స్త్రీలే. ఎవరు రాణులు, ఎవరు ఉపపత్నులు, ఎవరో కన్యకులు అని మనం గమనిస్తే మరి పాత నిబంధన కాలము కానీ లేకపోతే చరిత్రలోనికి వెళ్ళినప్పుడు రాజుల కాలములో ఒక రాజుగారి దగ్గరికి వివిధ రాజులు, వివిధ దేశంల యొక్క రాజులు వచ్చినప్పుడు అతని యొక్క వైభవాన్ని, అతని రాజ్యపు వైభవాన్ని చూడటానికి, పరామర్శించడానికి వచ్చినప్పుడు ఒక సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభలోనికి ప్రముఖులైన వారిని ఆహ్వానిస్తారన్నమాట. ఆ చూడటానికి వచ్చినటువంటి రాజులందరి ముందు
వీరి యొక్క గొప్పతనాన్ని మరి చాటించినట్లుగా రాజుగారు అలాగే తన యొక్క రాణులందరూ ప్రక్క పక్కన కూర్చుంటారు. రాజుగారి పక్కన రాణులు సమీపముగా దగ్గరగా, తర్వాత రాణులు, తర్వాత ఉపపత్నులు. ఈ రాణులు కానీ ఉపపత్నులు కానీ రాజుగారి యొక్క మరి కోటలోనే ఉంటారనుకుందాం, రాజుగారి గృహంలోనే ఉంటారు వీళ్ళు. ఈ కన్యకలు ఉన్నారే, ఈ కన్యకలు ఎవరు అనంటే తన దేశంలో లేదా తన రాజ్యములో ఆయా ప్రాంతాల నుంచి తీసుకుని రాబడిన వాళ్ళు వీళ్ళు కన్యకలు. మరి వీరు ఎక్కడ ఉంటారు అంటే ఇక తర్వాత రాణులు, ఉపపత్నులు, తర్వాత కన్యకలు, ఇలా వరుస అన్నమాట. రాజుగారు, తర్వాత రాణులు, తర్వాత ఉపపత్నులు, తర్వాత కన్యకలు, ఇలా వరుస. ఇక్కడ 60 మంది 80 మంది అనేక కన్యకలు అని సంబోధించబడింది. కానీ ఇక్కడ సంఖ్య ఎందుకు చెప్పారయ్యా అనంటే రాణులు అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. 80 కంటే 60 తక్కువ. ఎంతోమంది అనేక మంది కంటే 80 తక్కువ. అంటే అర్థం ఏంటంటే రాణుల కంటే ఉపపత్నులు ఎక్కువ, ఉపపత్నుల కంటే కన్యకలు ఎక్కువ మంది అని తెలియచేయడానికి ఇక్కడ 60 మంది 80 మంది అనేక మంది అనే మాట వాడటం జరిగింది. అంటే ప్రాముఖ్యంగా రాణులు ఎంతమంది ఉండొచ్చు? ఒకళ్ళు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఉపపత్నులు ఎంతమంది ఉండొచ్చు? వాళ్ళు కూడా ఒక 30 లేదా 40 రాణుల కంటే ఎక్కువ మంది ఉండొచ్చు అన్నమాట. గమనించండి. కనుక ఈ సంఖ్య అనేది తెలియచేయడానికి మాత్రమే ఇది వాడారులే, కానీ ఇక వేరేదిగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి వీలేదు. అంటే రాణులు అనేవాళ్ళు తక్కువ, ఉపపత్నులు అనేవాళ్ళు రాణుల కంటే కొంచెం ఎక్కువ, ఈ ఉపపత్నుల కంటే కూడా కన్యకులు అనేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటారు అని తెలియజేయడానికి ఇలా రాశారు. రాజుగారేమో యేసు ప్రభువు అయితే ఈ రాణులు అనేవాళ్ళు ఎవరయ్యా అంటే మనం చెప్పుకున్నట్లుగా ప్రియమైన సంఘము, వధువు సంఘము, స్త్రీలలో అధిక సౌందర్యమైన సంఘము. స్త్రీలలో అంటే సంఘములలోకెల్లా అతి సౌందర్యమైన, సొగసైన, సుందరమైనటువంటి సంఘం వధువు సంఘం. దీనినే మన మత్తయి సువార్త 13వ అధ్యాయం గమనిస్తే 100 పంట అన్నారు. అంటే 100కి 100%, 100కి 100 మార్కులు సంపాదించుకున్నటువంటి సంఘం ఈ రాణుల వరుస. ఇక రెండవదిగా చూస్తే వీరు ఎక్కడుంటారు అనంటే వీరు యేసు ప్రభు ఉన్నటువంటి నూతన యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో ఉంటారు. నూతన యెరూషలేము అంటే పరలోకములో ఒక గొప్ప స్థానం. ఇంకా చెప్పాలంటే ఈ రాణుల పరిస్థితి ఎక్కడ అంటే రాజుగారి సింహాసనములో. రాజుగారు ఎక్కడ ఉంటే రాణి అక్కడ ఉంటుంది. గమనించండి. ఉపపత్నులు అలా కాదు. ఉపపత్నులు ఎలాగో ఎక్కడ ఉంటారంటే రాజుగారు వారికి కేటాయించినటువంటి ఆ స్థానాల్లో ఉంటారు. అర్థమవుతుందండి. కనుక ఉపపత్నుల యొక్క స్థానము వేరు, రాణుల యొక్క స్థానము వేరు. ఇప్పుడు రాణుల వరుస ఎవరంటే 100 పంట, లేకపోతే వధువు సంఘ సభ్యులు లేదా పెండ్లి కుమార్తె సంఘము ఈ రాణుల వరుసలోనికి వస్తారని మనందరం కూడా గమనించాలి. ఇక రెండోదిగా చూస్తే ఉపపత్నులు వీరెవరు అనంటే ఈ ఉపపత్నులు అనేవారు యేసు ప్రభు వారు తన సంఘాన్ని అంటే పెండ్లి కుమార్తె సంఘాన్ని ఆయన మధ్యాకాశంలోనికి షెకినా మేఘంలోనికి వచ్చి ఆకర్షించిన తర్వాత ఈ భూలోకంలో 7 సంవత్సరాల మహాశ్రమల కాలం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల. దానిని 7 ఏండ్ల మహాశ్రమల కాలం అన్నారు. మనం అదే ఆ రోజు అనేటువంటి పాట పాడుకుంటాం కదా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ
చెట్టుకొకరు పొట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. ఆ శ్రమ నుండి తప్పించి లేడు. అది అది ఆ రోజు అని పాడతాం కదా. 7 ఏండ్ల శ్రమ, యేసయ్య ఉగ్రత రోజు 7 ఏండ్ల శ్రమల రోజు అని పాడతాం కదా. అది ఇప్పుడు పాడుకునే పాట కాదు, అది 7 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు పాడుకోవాల్సిన పాట. కాకపోతే భక్తుడు ముందుగానే రాశారు. అంటే ఎందుకంటే మెలకువ జ్ఞానం వస్తుందని. ఆ రోజుల్లో అలా ఉంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి మీ కుటుంబాన్ని కట్టుకోండి, ఆత్మీయముగా మిమ్మల్ని మీరు కట్టుకోండి, ప్రభునకు ప్రీతిపాత్రగా మారండి, ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోండి, నా ప్రియమైన వ్యక్తి అని అనిపించుకోండి. దేవుని మధ్యాకాశంలోనికి రాకడలోనికి ఎగిరి వెళ్ళిపోండి. హాయిగా 7 సంవత్సరాల అక్కడ పెండ్లి విందులో ఏకీభవించండి అని తెలియచేయడానికి ఆ శ్రమల కాలం ఎట్లా ఉండిద్ది అని ఆయన రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యేసు ప్రభు వారి యొక్క 100 ఈ రాణుల వరుసలోనికి వచ్చినటువంటి ప్రియమైన సంఘంలోనికి వచ్చినటువంటి స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని ప్రభు పిలిచినటువంటి పెండ్లి కుమార్తె సంఘం లేదా వధువు సంఘం మధ్యాకాశంలోనికి ఎత్తబడిన తర్వాత నుంచి ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాలు అపవాది చేతిలో ప్రపంచమంతా ఏలుబడి కాబోతా ఉంది త్వరలో. ఎప్పుడు అనంటే సంఘం ఎత్తబడిన తర్వాత. సంఘము ఎత్తబడిన తర్వాత యేసుప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో 2 మంచం మీద పరుండి ఉంటారు, వారిలో ఒకరు ఎత్తబడతారు. పొలములో ఒక 10 మంది పని చేస్తూ ఉంటారు, వారిలో ఒక 5 ఎత్తబడతారు. 2 తిరగలు విసురుతూ ఉంటారు, వారిలో ఒకరు. అంటే సిద్ధపడితే 2 ఎత్తబడచ్చు, సిద్ధపడకపోతేనే విడవబడేది. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు. అప్పుడు ప్రపంచమంతా ఒక గొప్ప గొల్లున శబ్దం. ఎందుకంటే మనతో పనిచేసేవాడు టక్కున రెప్పపాటు అంటే టక్కున మాయమైపోయాడు. మాయమవటం అంటే మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలా ఉంటుంది? భయమా కాదా? అరే ఇప్పుడు దాకా పనిచేశాడు కదా నాతో, ఏడి? ఇలాగున ప్రపంచమంతా ఒకేసారి ఏకకాలంలో జరిగితే ఎలా ఉంటుంది? ప్రపంచమంతా భయంకరంగా పెద్ద శబ్దముతో ఎలుగెత్తి ఆ రోజున మరి ఏడుస్తారంట. అమ్మో ఏంది బాబు ఇది ఏమైపోయింది అన్నట్టు. కాదు, అది ఏమైందంటే యేసు ప్రభు వారి యొక్క రాక ఆసన్నమైంది. సిద్ధపడిన వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే ఎత్తబడతారు. అప్పటి నుంచి 7 సంవత్సరాల మహాశ్రమల కాలం జరుగుతూ ఉంది. యాంటీ క్రైస్ట్ అనబడే అంత్యక్రీస్తు ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ముందుకు వస్తాడు. అతనికి తోడుగా అబద్ధ ప్రవక్త అనేవాడు ఏం చేస్తాడంటే సరళం చేస్తూ ఉంటాడు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలుగా మరి మనుష్య జాతిలోని వాళ్ళే ఆ దయపు ఆత్మ కలిగి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు. ఏలుబడిలో మహా గొప్ప కఠినమైన శ్రమ ఎవరికంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి. నమ్ముకొని ఎత్తబడటానికి ఏదో ఒక మార్కు 99 సంపాదించుకున్నాడు, ఒక్కడ తక్కువైంది, విడవబడతాడు. 99 వచ్చినా కూడా విడవబడటమే. గుర్తుపెట్టుకోండి, 100కు 100 లేదు, ఏదో ఒక చిన్న లోపం ఉంది, విడవబడటమే. కానీ యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినవాడే, బాప్తిసం పొందినవాడే, నెల లేకపోతే వారం సంస్కార విందులో ఏకీభించేవాడే, ఆయన బలలో చేతులు వేసేవాడే, ప్రభు అంటే ఎంతో ఇష్టమైన వాడే. కానీ ఒక్క మార్కు తగ్గింది, విడవబడ్డాడు. ఇలాగున క్రైస్తవులకు ఇంకా గొప్ప శ్రమలు అధికమైపోతాయి. బైబిల్ దొరకని కాలం, వాక్యము కరువు, ఇలాగున స్వేచ్ఛగా సంఘాలలో ఆరాధన చేసుకోవడానికి వీలు లేని కాలం. అర్థమవుతుందండి? ఇంకా చెప్పాలంటే వారి ప్రతినిధులుగా ఉన్నవారే మరి ఏ పనైనా చేసుకోవడానికి వెసులుబాట్లు. ఇలా కఠినమైన పరిస్థితులు, కరువు కాలాలు
కష్టకాలాలు ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఉంటుందన్నమాట. అయినా ఈ ఏడేండ్ల మహాశ్రమల కాలంలో కూడా 99 మార్కులు వచ్చిన వాడు కూడా ఆ కష్టాలు తట్టుకోలేక నామకార్థ స్థితిలోనికి వెళ్ళిపోయేవాడు, అపవాదికి ఓటు వేసేవాడు ఎంతోమంది ఉంటారంట. తినడానికి తినలేదు, బతుకుంటే ఉంది కదా, బాబు పరలోకం ఎవడు తర్వాత సంగతి, పరలోకం ఎవడు చూడబోయి వచ్చాడు, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారులే, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళా ప్రభు అని చెప్పి మేము ఎంత నిష్ఠగా ఉన్నాం, ఎంత ఖచ్చితంగా ఉన్నాం, ఎంత భక్తి ప్రదర్శించాం. ప్రభువా ప్రభు అని లేచినప్పుడు ప్రభువే, కూర్చున్నప్పుడు ప్రభువే, తినేటప్పుడు కూడా ప్రభువే, మిగిలిన సమయాలు ఇంకేం లేదు. కానీ ఏం గుర్తొస్తుంది, మేము ఎప్పుడు చూసినా ప్రభువే ప్రభు అని చెప్పి ప్రభువా ప్రభువా ప్రభు అని ఎంత కలవరించాం. అయినా కానీ నాతో పాటు ఉన్న వీడిని తీసుకెళ్ళాడు, నన్ను నాతో ఉన్న ఈమెను తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాలా, ఆయన అన్యాయస్తుడు అని చెప్పి చాలామంది ప్రభునకు వ్యతిరేకంగా మారిపోయి అపవాదితో కలిసిపోయేవాళ్ళు, అంటే అపవాది జట్టులోనికి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారంట ఆ కాలంలో, ఏడేండ్ల మహాశ్రమల కాలంలో. అప్పుడు కూడా 99 మార్కులు సంపాదించుకున్నా కూడా పడిపోయే వాళ్ళు ఉంటే 30-40 దగ్గరగా 50 మార్కులు వచ్చిన సంపాదించుకునే వాళ్ళు, అరే మన విశ్వాసంలో లోపం ఉంది, మన ప్రార్థనలో ఇంకా అధికంగా చేసుకోవాల్సింది, అప్పుడు అధికంగా చేసుకుంటే నేను ఆశీర్వాద కుమారునితో పాటు వెళ్ళిపోయేవాడిని ప్రభుని కలుసుకోవడానికి. రాకడలోకి వెళ్ళిపోయి ఇప్పుడు చక్కగా 7 సంవత్సరాల ఆ పెండ్లి విందులో ఆ పరలోకంలో ప్రభుతో పాటు నేను ఉండేవాడిని. ప్రభు ఏ లోపం కలిగిన వాడు కదా అని, ఆయన అన్యాయస్తుడు కాదు, నాలో ఈ కొంచెం తక్కువైంది కాబట్టి ఆయన ముందే చెప్పాడు కదా, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వారేమో సరైనటువంటి విధానంలో ఉన్నారు, ఇద్దరు నిద్రపోయారులే కానీ సరైనటువంటి ఆ తైలమును లేదా నూనెను సంపాదించుకున్న వాళ్ళుగా ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళేమో, బుద్ధి లేని వాళ్ళేమో వారి నూనె సరిపోయేదిగా లేదు. కాబట్టి నా నూనె సరిపోవాలా, నా ప్రార్థనా జీవితం సరిపోవాలా, నా భక్తి జీవితం సరిపోవాలా, నా విశ్వాస జీవితం సరిపోవాలా. ఆయన న్యాయసుడారా, ఎంత కష్టమైనా పర్వాలేదు, దేవుడు ముందే చెప్పాడు, కనీసం 100 మార్కులు పోతే పోయింది, 60 అంతల పంటలోనే నేను ఉండాలని చెప్పి విశ్వాసంతో ఆ శ్రమంలో ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ శ్రమంలో కూడా మారేవాళ్ళు ఉన్నారు యూదుల్లో. ఇప్పటి వరకు యూదులకు యేసుప్రభు అంటే నమ్మకం, యేసుప్రభు మెస్సే అంటే నమ్మరు, ఆయన అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అంటారు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది అపవాది అంటే యాంటీ క్రైస్ట్, అలాగే అబద్ధ ప్రవక్త యొక్క ఆ కార్యాలను బట్టి, క్రియలను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు, బాబు ఇదిగో రాజ్యాన్ని తెస్తాడు అనుకున్నాం, ఈ అంత్యక్రీస్తు రాజ్యాన్ని తెచ్చాడు, ప్రపంచం అంతా పరిపాలించే ఏకాధిపతి అయ్యాడు, ఇతనే క్రీస్తు అనుకున్నాం, తీరా చూస్తేనేమో ఇతని కార్యాలేమో దెయ్యపు కార్యాలలాగా ఉన్నాయి, అసలు వీడు కాదురా మనకి ఆ మెస్సయ్య, మనం సిలువ వేసాం కదా ఆయనే మెస్సయ్య అని అప్పుడు గ్రహించి వాళ్ళల్లో కొంతమంది మారు మనసు, పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు. 0 నుంచి 60 మార్కులకు వెళ్ళిపోతారనమాట వాళ్ళు. కొంతమంది ఏమో మారుతారు, కొంతమంది మారిన వాళ్ళే తమ విశ్వాసాన్ని చేతబట్టుకుని గట్టిగా నిలబడతారు, శ్రమ అయినా ఏదైనా ఏమైనా పర్వాలేదని. అదవుతుందా? నీ నామమే మరువలేను దేవా, నీ నామమే నేను, కష్టాలైనా కన్నీరైనా మరి ఏమైనా ఏదైనా అని పాడుకున్నాడు భక్తుడు. అట్లా ఏదైనా సరే ప్రభు నువ్వు మరలా నువ్వు నన్ను రక్షిస్తావయ్యా, నన్ను కాపాడతావు, కనీసం 60 మార్కుల 60 అంతల పంటలో నన్ను పెడతావని చెప్పి ఎవరైతే గట్టిగా ఉంటారో ఆ శ్రమల కాలంలో కూడా వాళ్ళు 60 అంతల వరుసలోనికి వెళతారు. అయితే గమనించే మాట ఏంటంటే, ఈ 60 అంతల వాళ్ళ స్థానం ఎక్కడంటే పరలోకములో నూతన యెరూషలేము కాదు కానీ మోక్షలోకంలోని ఏదో ఒక భాగం, దాన్ని ఏమన్నారంటే రక్షితుల మోక్షం అన్నారు. ఏమన్నారు? రక్షితుల మోక్షం. ఈ రక్షితుల మోక్షములోనికి సిద్ధపడిన 60 అంతల పంట ఉందే, ఆ 60 అంతల పంట ఈ ఉపపత్నులతో పోల్చారు. ఈ ఉపపత్నులు ఎవరు అనంటే 60 అంతల పంట. చెప్పండి, ఈ ఉపపత్నులు ఎవరు? 60 అంతల పంట. రాణులు ఎవరు? 100 అంతల పంట. ఈ 100 అంతల పంటే వధువు సంఘం, ఈ 100 అంతల పంటే పెండ్లి కుమార్తె సంఘం, ఈ 100 అంతల పంటే ప్రభువుతో పాటు ఉండే సంఘం. ఎక్కడికి వెళితే ఆయన భార్య,
ఒక మాటలో చెప్పాలంటే. యేసు ప్రభును చూచినా, ఈ రాణుల వరుసలో ఉన్న పెండ్లి కుమార్తెను చూసినా కూడా ఒక్కటే మహిమ, ఒక్కటే రూపం. యేసు ప్రభును చూచినా వీరిని చూసినా ఒకేలాగా ఉంటారన్నమాట. అంటే ఎన్ని కోటాను కోట్ల మంది ఆయన రూపునకు సమరూపమ కలిగినటువంటి వారిగా మారారో గమనించాలి, మారిపోయారో గమనించాలి. మరి ఆ వరుసలో నువ్వు నేను ఉండొద్దు. ఇప్పుడు నాదొక రూపం, నీదొక రూపం, మీదొక రూపం కదా. అప్పుడు ఈ రూపాలు ఏముండవు. ఇప్పుడు సపోజ్ నేను నల్లగా ఉన్నాను అనుకోండి, ఆ నలుపు ఉండను. యేసు ప్రభు ఏ కళ కలిగి ఉంటాడో అదే కళలోనికి నేను మారిపోతా. యేసు ప్రభు రూపంలోనికి నేను మారిపోతా. యేసు ప్రభు రూపంలోకి మీరు మారిపోతారు. ఎప్పుడంటే ఆ వరుసలోనికి కనుక ఎక్కడానికి మీరు ప్రయత్నం చేస్తే. లోకమును, శరీరాన్ని, అపవాది యొక్క మరి తంత్రములను జయించగలిగిన వారైతే 100కి 100% మార్కులు సంపాదించుకోవడానికి ఇప్పటికీ మించిపోయినేం లేదు. ఎప్పటి నుంచైనా ప్రయత్నం చేసి 100కి 100 మార్కులు సంపాదించుకున్న వారైతే యేసు ప్రభు రూపమే నీ రూపం అవుతుంది. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క కళ, యేసు ప్రభు వారి యొక్క మహిమ, యేసు ప్రభు వారి యొక్క స్థానము నీ స్థానమే అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నీవు ఉంటావు. జయించిన వారిని నాతో పాటు ఆయన సింహాసనమందు కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? రాజుగారు ఎక్కడుంటే రాణి కూడా పక్కనే సింహాసనంలో. ఎక్కడ ఉంటే అక్కడ ఉండే అవకాశం ఎవరికంటే ఈ రాణుల వరుసలో ఉన్న 100 పంట, అంటే పెండ్లి కుమార్తె సంఘానికి అని మనందరం కూడా గమనించాలి. కానీ ఈ ఉపపత్నులుగా ఉన్నటువంటి రక్షితుల వరసది కాదు. మోక్షలోకములో ఏదో ఒక భాగం, అంటే రక్షితుల మోక్షం, దాన్ని రక్షితుల మోక్షం అన్నారు. ఆ భాగంలో వీరు ఉంటారు. వారేమో ప్రభువుతో పాటు ఉంటారు, ప్రభువుతో పాటు కూర్చుంటారు, ప్రభువుతో పాటు భోజనం చేస్తారు, ప్రభువుతో పాటు ఎక్కడికి వెళితే అక్కడికి వెళతారు. ఆయన భార్య కదా. వీళ్ళు చేసే కార్యాలను చూచేవారిగా ఉంటారు, ప్రభును స్తుతించేవారిగా ఉంటారు. అంటే అంతస్తు భేదం ఉంది, గమనించాలి. ఇక్కడ ఎట్లాగైతే రాజుగారు, రాణిగారు, తర్వాత ఉపపత్నులు, తర్వాత కన్యకలు ఈ వరుసలో కూర్చున్నారో, పరలోకంలో కూడా ప్రభువుతో పాటు ఉండేది, ప్రభువుతో పాటు కూర్చునేది మాత్రం ఈ పెండ్లి కుమార్తె సంఘమే. ఆమేన్. మరి రక్షితుల మోక్షంలో ఉన్నటువంటి ఈ ఉపపత్నుల వరుసలో ఉన్నవాళ్ళు 60 వరుసలో ఉన్నవాళ్ళు కాదు. కానీ వీళ్ళు ఎక్కడ మార్చబడేవాళ్ళు అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలములో విడవబడిన వారిలో కొంతమంది, నూతనముగా కొంతమంది. ఉదాహరణకి యూదులైన వారు, అన్యులైన వారు, అలాగే మార్చబడిన క్రైస్తవులు, ఆ విశ్వాసాన్ని చేతబట్టుకున్నవారు. మనకు 100 పోతే పోయింది, కనీసం 60 దేవుడు రక్షిస్తాడు అని ఎదురు చూచే ఆ చూపు కలిగిన వారు, ప్రభు వైపు చూచేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రక్షితుల మోక్షంలోకి వెళ్ళిపోతారు 60 వరుసలోనికి. ఇక కన్యకలు ఎవరంటే ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలం ముగిసిపోయిన తర్వాత హర్మగెద్దోను యుద్ధము అనేది జరిగిద్ది. ఎవరికి జరుగుతుంది అంటే యేసు ప్రభువునకును, అలాగే అంత్యక్రీస్తుకు, అబద్ధ ప్రవక్తకు, దయ్యాలకి. యేసు ప్రభువు హర్మగెద్దోను యుద్ధము అనేది యూఫ్రటీస్ నది ఆ ప్రాంతంలో జరుగుతుంది అని మనం గమనించాలి. అందుకే మనం ఆ సాతాను ఎదిరించే పద్యం యూఫ్రటీస్ నది అనేది అక్కడ మెన్షన్ చేయబడింది. అందులో యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు పట్టిన దుర్గతి అని ఇట్లా మనం చెప్పుకుంటాం కదా. సాతాను సర్పమా సర్వకార్యముందు శ్రమలతో కూడిన అనే దానిలో ఏం చేస్తాం, అక్కడ హర్మగెద్దోను యుద్ధం అనేది యూఫ్రటీస్ నది వద్ద అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కనుక హర్మగెద్దోను యుద్ధము హడలు నీకు, యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతిని కలుగు నీకు. అంటే అక్కడ ఉన్న భూతాలకు, హర్మగెద్దోను యుద్ధంలో ఏకీభవించే భూతాలకు, అంత్యక్రీస్తుకు, అబద్ధ ప్రవక్తకు పట్టిన గతి ఏమిటంటే నరకం.
కనుక 7 సంవత్సరాల ముగింపులో ఈ హరమగెద్దోన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వాడితో ఉన్న దయ్యాల గుంపు ఓడించబడి వాళ్ళు నరకంలోనికి వేయబడతారు. అదే సమయంలో అపవాది ఉన్నాడు చూసారా, లూసిఫర్ అనబడే సాతాను 1000 ఏండ్లు ఆ బెళములో బంధింపబడతాడు. అగాధం అనబడే దానిలో బంధించబడతాడు 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు కూడా యేసుప్రభు వారు భూమిని పరిశుద్ధపరిచి ఒక క్రొత్త ఆకాశముగా క్రొత్త భూమిగా చేసి 1000 సంవత్సరాలు ఈ భూలోకం అంతటిని సర్వలోకాన్ని కూడా పరిపాలన చేస్తాడు. సర్వలోకానికి సువార్త అందిస్తాడు. సర్వలోకాన్ని పరిపాలన చేస్తాడు. సర్వలోకానికి సువార్త అందిస్తాడు. ఆ పరిపాలనలో యేసు ప్రభుతో పాటు పరిపాలకులుగా ఉండేవారు ఎవరంటే ఈ 100 వరసలోనికి వచ్చి ఆ పెండ్లి విందులోనికి వెళ్ళారు. 7 సంవత్సరాల పెండ్లి విందులోనికి. ఇక్కడేమో శ్రమల కాలం, అక్కడేమో పెండ్లి విందు. ఆ విందులోనికి వెళ్ళారే పెండ్లి కుమార్తె సంఘం. ఆ సంఘం ఇక్కడ భూలోకంలో ఏలికలుగా ఉంటారు. ఆ వధువు ఈ భూప్రపంచమంతా యేసు ప్రభుతో పాటు ఏలుతుంది. ఈ ఏలే కాలంలో సువార్త చెప్తారు. భూప్రపంచమంతా కూడా సువార్త చెప్పేస్తారు. సర్వలోకములో ఉన్న సర్వ సృష్టికి సువార్త విరివిగా అప్పుడు సాగుతుంది. ఇప్పుడైతే అన్ని ఆటంకాలే అడ్డులే, సాతాను ఆత్మ కలిగినటువంటి మనుషులే. ఆ మనుషుల మధ్య కూడా మరి అనేక మంది మరి దైవ ఆవేశము కలిగినటువంటి భక్తిపరులు, సువార్త చెప్పాలన్న ఆ ఆతృత కలిగిన వాళ్ళు, ఆకాంక్ష కలిగిన వాళ్ళు, తమతో పాటు కొంతమందిని పరలోకానికి చేర్చాలన్న ఆనందం కలిగిన వాళ్ళు, ఎంత శ్రమ అయిన ఇబ్బంది అయినా పర్వాలేదని ఇప్పటికీ కూడా సువార్త చెప్తానే ఉన్నారు. కొట్టేవాళ్ళు కొడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఇదిగో కాల్చేవాళ్ళు కాల్చబడతా ఉన్నారు. ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా కూడా సువార్త మాత్రం ఆపకుండా సాగజేస్తానే ఉన్నారు. ఇది ఈనాటి కాలంలో భక్తులు చేసే సువార్త దండయాత్ర. కానీ ఆనాడు ఇప్పుడైతే పట్టుకుంటే దొరుకుతున్నారండి, అప్పుడు పట్టుకుంటే దొరకరు. ఎందుకంటే వాళ్ళు గాలిలో ఎగిరి వెళ్ళిపోయి మరి సువార్త చేస్తారన్నమాట. అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరంటే ఆత్మ సంచారులు, ఆత్మ స్వరూపులు, పెండ్లి కుమార్తె సంఘ అంతస్తు కలిగిన వాళ్ళు. వాళ్ళు తారాజువల్లాగా పిలుపు గారు ఎలా గాలిలో ఎగిరి వెళ్ళి ప్రయాణం చేశారు, అలాగున ఎవరైనా హాని చేసేవాళ్ళు వస్తే టక్కున వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారన్నమాట. దొరకరు, చిక్కరన్నమాట. కానీ సువార్త మాత్రం సర్వ సృష్టికి ఎంతో గొప్పగా ఇప్పుడు చేయలేని గొప్ప సువార్త ఆ 1000 సంవత్సరాలు జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుట ఎవరికి ఇష్టం లేదు. కనుక ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా విషయాలలో దేవుడు అందరికీ, అంటే భూమి పుట్టిన మొదలుకొని ఆదాము దగ్గర నుంచి చిట్ట చివరి వ్యక్తి వరకు ఏదో ఒక సందర్భంలో సువార్త అందించే తీరతాడు. అది ఏ స్థలమైనా, ఏ ప్రదేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష వారైనా, ఎక్కడి వారైనా, ఎప్పటి వారైనా సువార్త మాత్రం ఖచ్చితంగా ప్రతి వారి దగ్గరకు కూడా వెళ్ళాల్సిందే. ఒకవేళ వెళ్ళకపోతే దేవుడు అన్యాయసుడు అవుతాడు. వాళ్ళు వచ్చి నేరస్థాపన చేస్తారు రేపు తీర్పు దినమందు. అయ్యా మాకు ఎవరు చెప్పారంటారు. అందుకని అందరికీ అంటే ఆదాము దగ్గర నుంచి రేపు చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క వార్త వెళ్ళాల్సిందే. దేవుని యొక్క వార్త వెళ్ళాల్సిందే. అది ఏ రూపంగానైనా దేవుడు తీసుకెళ్తాడు. అట్లాగే 1000 సంవత్సరాల్లో కూడా సర్వ సృష్టికి కూడా సువార్త దేవుడు అందిస్తే అప్పుడు కొంతమంది మారని వాళ్ళు ఉన్నారు, మారేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే మారతారో, యేసు ప్రభువుని నమ్ముతారో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు 30 వరస. వీళ్ళు ఎక్కడ వాళ్ళు? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ రాజ్యములో ఉన్న అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కన్యకలు. అట్లాగే భూలోకంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో మార్పు చెందిన వాళ్ళే ఈ 30 వరస వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారు అంతఃపురంలో వాళ్ళు కాదు. రాజుగారు అంతఃపురంలో ఉన్న వాళ్ళు ఎవరు? రాణులు, ఉపపత్నులు. అంటే వీళ్ళు దైవ సన్నిధి సహవాస అనుభవం కలిగిన వాళ్ళు. రాజుగారు అంతఃపురం అంటే సన్నిధి, దైవ సన్నిధి అనుభవం అంతస్తు కలిగిన వాళ్ళు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, ఆయన వైపు చూచేవాళ్ళు,
ఆయన కొరకు పరితపించేవాళ్ళు ఈ రాణులు ఉపపత్నులు. కానీ కన్యకలు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల నుంచి తీసుకురాబడిన వాళ్ళు కన్యకలే. కన్యకలంటే వీళ్ళు కూడా ఒక వరుస అంతస్తు కలిగిన వాళ్ళే, ఒక ప్రత్యేకత కలిగిన వాళ్ళే. అయితే వీరికి ఇవ్వబడినటువంటి అంతస్తు ఏంటంటే 30 అంతల వరుస. చెప్పుకున్నట్లుగా మరి వీరి స్థానం ఎక్కడా అనంటే ఈ 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అంటే ధవల సింహాసనపు తీర్పు అనే తీర్పు జరుగుతుంది మృతులుగా ఉన్నవారికి, సజీవులుగా ఉన్నవారికి. ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఈ భూలోకమే పరలోకంలో ఒక భాగం అయిపోతుంది. మన విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాం కదా, భూమి పరలోకంలో ఒక భాగమగుననియు, అది అప్పుడు నెరవేరుతుంది అన్నమాట. అంటే రాకడ ఈరోజు అనుకోండి, ఈరోజు అనుకోండి, రేపటి నుంచి శ్రమల కాలం. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా 1000 సంవత్సరాలు అయిపోవాలి. అంటే 1007 సంవత్సరాల తర్వాత ఈ భూమి ఏమైపోద్ది, పరలోకంలో ఒక భాగం అయిపోద్ది. ఇక్కడ ఎవరు ఉంటారంటే 30 అంతల వరుస వాళ్ళు ఉంటారు. ఇక ఏ జనులు ఉండరు. ఇక వాళ్ళు కూడా పరిశుద్ధులే. వాళ్ళు ఎవరంటే కన్యకలు. అర్థమవుతుందా? వాళ్ళు కన్యకలే. అంటే వాళ్ళ వరుస ఏంటంటే 30 అంతల వరుస. వాళ్ళు ఎప్పుడు మారుతారు? 1000 సంవత్సరాల్లో మారేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. వారిని కన్యకలతో పోల్చారు. అంటే రాణులు అంటే 100 అంతల పంట, ఉపపత్నులు అంటే 60 అంతల పంట, కన్యకలు అంటే 30 అంతల పంట. ఏ వరుసలోనికి నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నావో గమనించి నువ్వు ముందుకు సాగటం, దైవికంగా సాగటం, ఆత్మీయముగా సాగటం, నీ ఆత్మీయతను పెంచుకోవటం, విడవలసిన వాటిని, విసర్జించవలసిన వాటిని విసర్జించేయటం, విడిచిపెట్టేయటం, పొందుకోవాల్సిన వాటిని పొందుకొని నీ భక్తిని రెట్టింపు చేసుకోవటం, నీ దేవునికి నీవు ఒక మంచి బహుమానంగా నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తివిగా మారటం, దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవటం, ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక ఏ గుంపులో నువ్వు ఉంటావో, ఏ గుంపుకు నువ్వు సిద్ధమవుతావో అనేది నిర్ణయం ఎవరి దగ్గర ఉందంటే నీ దగ్గరే ఉంది. లేదయ్యా నేను మానలేను, నేను ఈ వ్యసనాలను మారలేను, నేను ఈ మాటలను మానలేను, నా బ్రతుకుని నేను మార్చుకోలేనని ఇట్లాగే ఉన్నావు అనుకో, ఒకవేళ ఏ వరుస దక్కకపోవచ్చు. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఏ వరుస దక్కకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ 3 వరుసల వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వాళ్ళే, బాప్తిసం పొందుకున్న వాళ్ళే, నిష్ట కలిగి ఉన్నవాళ్లే. అపరిశుద్ధులు పరిశుద్ధులైన దేవునితో ఉండటానికి అర్హులు కాదు. కనుక వీళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అదే సమయంలో ఈ లోకంలో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు కన్యకలే. వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా దేవునికి వాళ్ళు కన్యకలే. ఎందుకని కన్యకలు? పరిశుద్ధపరచబడినటువంటి జనాంగం. కానీ వాళ్ళు వరుసలో అంతస్తులు వేరు. 100 అంతల వరుస, 60 అంతల వరుస, 30 అంతల వరుస. వరుసలు వేరు, అంతస్తులు వేరు, కానీ వారు కలిగి ఉన్న మహిమ వేరు. కానీ అందరూ కూడా ప్రభునకు కన్యకలే. గుర్తుపెట్టుకోండి. ఇక దేవుడి దగ్గర ఏం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఓ పురుషులారా, స్త్రీలారా, ఇక్కడ మీ ఏమి ప్రదర్శించొద్దు, ఆధిపత్యాలను ప్రదర్శించొద్దు. అందరూ కూడా దేవుని దృష్టికి సమానమే. అందరూ కూడా దేవుని దృష్టికి సమానమే. కనుక ఎవరి బాధ్యతలు వాళ్ళు క్రమంగా చేస్తూ సమాధానం కలిగి కుటుంబం ఒక పరలోకపు ఇల్లుగా మార్చుకోవడం అనేది, దేవునికి మహిమకరముగా జీవించడం అనేది ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి కార్యం. అలాంటి వారిగా మనం మారాలండి. కుటుంబంలో సరి లేకపోతే, ఎందుకు అంత సేపు కుటుంబం గురించి చెప్పానంటే, భక్తి నడవదు. కుటుంబము సరిగా నడవకపోతే విశ్వాసంలో మీరు నిలబడలేరు, భక్తిలో నిలబడలేరు, యథార్థత కలిగి ఉండలేరు. కనుక కుటుంబ జీవితం అనేది చక్కగా ఉంటే, భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటే
పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధత కలిగి ఉంటే, పిల్లల బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే, చదువుకుంటూ ఉంటే, ఎవరి భక్తి జీవితాన్ని వాళ్ళు చక్కగా కొనసాగించవచ్చు. కుటుంబ ప్రార్థనలు చేసుకోవచ్చు, వ్యక్తిగతమైన ప్రార్థనలు చేసుకోవచ్చు. మనశ్శాంతి లేకపోతే ఏం ప్రార్థన చేసుకుంటారండి?